నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక ఆడపిల్లని ఏదైనా అనేటప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ ఆడపిల్లల్ని అడగండి. ఆడపిల్లలంటే అక్క చెల్లెలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, లేదా మీ భార్య ఉంటుంది కదా, మీ భార్య దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నీ భావం ఏంటమ్మా అని ఒకసారి వెళ్ళి అడగండి. ఎందుకంటే కామెంట్లు ఎన్ని రకాలుగా ఎంత దారుణమైన కామెంట్లు చేశారో తెలుసా? ఎవరి మీద? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా. పాపం ఆమె చేసిన తప్పేంటి? ఇన్స్టాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంది. ఎందుకంటే ఆమె విదేశీయురాలు అయినంత మాత్రాన ఆవిడకి స్వేచ్ఛ లేకుండా ఉండదు కదా. ఆవిడకి కొన్ని భావాలు షేర్ చేసుకోవాలి, తన అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి, ఆవిడికి కొన్ని సంతోషాలు ఉంటాయి కాబట్టి తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలన్న ఉద్దేశంతో ఎవరితో? అభిమానులతో ఆవిడ కూడా ఏం చేశారు అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేస్తే తప్పు కాదు అన్నట్టుగా నిరూపించారు చాలామంది. ఎలాగా అంటే చాలామంది ఫాలో అవుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి గారు, నాగబాబు గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరి ఇలాంటి ఆల్ ది బెస్ట్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీచమైన కామెంట్లు చేస్తారా? అసలు దేనికి కామెంట్లు చేశారో తెలుసా? మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు అవతల వాళ్ళ ఇళ్లలోనే కాదు, మన ఇళ్లలో కూడా ఉంటారు. అవతల వాడి వైపు ఒక వేలు చూపిస్తే మన వైపు 4 ఉంటాయి. కాబట్టి మాట్లాడే ముందు, ముఖ్యంగా ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీ వాళ్ళ, ప్రైవేట్ వాళ్ళ, ఇంకొక వాళ్ళ పక్కన పెట్టండి. ఏ ఆడపిల్ల గురించి అయినా సరే ఇలా వీడియోలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా సరే, పాజిటివ్గా మాట్లాడినా సరే, అసభ్యకరమైన కామెంట్లు చెయ్యొద్దు. మేమే ఆడపిల్లలం కాదు, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు చేయండి అని చెప్పడానికి అన్నా లెజినోవా గారి వీడియోనే నిదర్శనం. అసలు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు, వాళ్లలోనే నా అన్నదమ్ములను నేను చూసుకుంటున్నాను అని చెప్పి ఆవిడ చేశారు. ఒక మాట చెప్పారనమాట. వాళ్లలోనే నేను నా అన్నదమ్ములను చూసుకుంటున్నాను అని ఒక మాట దాంట్లో షేర్ చేసుకున్నారు. దానికి చాలామంది నీచమైన కామెంట్లు ఏంటో తెలుసా? అన్నయ్య, ఆయన ఏది నీకు బావ కదా, అన్నయ్య ఏమిటి, అన్నయ్యకి బావకి నీకు తేడా తెలియదా అని చెప్పి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. కాకపోతే అక్కడున్నది డిప్యూటీ సీఎం, సనాతన ధర్మకర్త, సహనానికి మారు పేరు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి కాబట్టి ఆవిడ కూడా అదే రేంజ్లో ఎంత ముచ్చటగా, ఎంత చక్కగా, ఒక పద్ధతి గల ఆడపిల్ల ఇచ్చే సమాధానం ఇచ్చిందో, ఎంత మంచిగా ఇచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? నేటి కాలం ఆడపిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఆవిడ చెప్పిన మాటలు నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఇదా అని చెప్పుకోవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ఎంత బాగా చెప్పారో తెలుసా ఆవిడ? చెప్తాను చూడండి. నేను 15 ఏళ్ల క్రితం వీళ్ళ కుటుంబంలో అడుగుపెట్టా. ఇంత పెద్ద కుటుంబాన్ని చూడగానే అమ్మో ఇంతమంది ఉన్నారు, వీళ్ళల్లో నేను కలవగలనా, వీళ్ళు నన్ను కలుపుకుంటారా లేదా అనే సందేహంతో ఉన్నా. అసలు ముఖ్యంగా నా గురించే చెప్తున్నాను. నేను ఇంతమందిని ఎలా మేనేజ్ చెయ్యాలి అని అనుకున్నాను. కానీ తీరా అలా నడుస్తూ వాళ్ళల్లో మమేకం అవుతూ ఉండగా నా భర్త అడుగుజాడల్లో నడుస్తూ, నా భర్త ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఉంటూ నేను ప్రతిదీ నేర్చుకున్నాను. కాకపోతే నాకు భాష రాదు కదా, అవతల వాళ్ళని ఎలా వ్యక్తపరచాలి, ఎలా పిలవాలి అన్న ఉద్దేశం నాకు తెలీదు. సో నా భర్త మాట్లాడే ప్రతి మాటని చాలా క్షుణ్ణంగా నేను పరిశీలించి నేనేం చేశాను అంటే, నా భర్త చిరంజీవి గారిని పెద్దన్నయ్య అని చెప్పి, అట్లాగే నాగబాబు గారిని చిన్నన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అవే పదాలు నా చెవిన పడితే నేను కూడా అలాగే పిలవాలేమో అన్న ఉద్దేశంతో ముందు భాష ముఖ్యం, భావం కాదా అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. చాలామంది భాషే ముఖ్యం, భావం కాదు అన్నట్టుగా కామెంట్లో చేస్తున్నారు. కాదు, భాష ఏదైనా సరే భావం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అన్నా లెజినోవా గారికి సంబంధించి. ఎందుకంటే భర్త పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అని పిలుస్తుంటే ఆవిడ కూడా భాష రాకపోవటం వల్ల అలాగే పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అని సంబోధించారు. దీన్ని కూడా పెడార్థాలు పెడుతున్నారు అంటే ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళండి. అయితే ముందు ఆవిడ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత మీకు చెప్పాల్సింది మీకు చెప్తా. ఆవిడ ఏమంటున్నారు? ఆ ఉద్దేశంతో నా భర్త పిలిచిన మాటల ప్రకారం నేను పిలిచా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, నేను నెమ్మదిగా నేర్చుకుంటున్న భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, భాష,
తెలుగు భాష అలాగే అన్నీ నేర్చుకుంటున్నా నేను. ఈ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఎలా మెలగాలి, 10 మందితో ఎలా మెలగాలి, 10 మంది ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎవరు లేనప్పుడు ఎలా ఉండాలి అన్నది నా భర్త నాకు నేర్పిస్తున్నాడు. నా భర్తని చూసి నేను నేర్చుకుంటున్నా, 10 మందిని చూసి నేను నేర్చుకుంటున్నా అంటూ ఆవిడ చెప్పకనే చెప్పారు. ఎలా చెప్పారు? ప్రతి ఈవెంట్లో ఒక పద్ధతి గల ఆడపిల్ల, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి యొక్క సతీమణి ఏ విధంగా ఉండాలో కట్టు బొట్టు యాష భాష అంటారు కదా, ఆ విధంగా ఆవిడ ఎంత చక్కగా వచ్చిందన్నది మొన్న కూడా మన విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటే అందరూ విన్యాసాలు చూడడానికి వచ్చారనుకుంటున్నారు కదా, కాదు కాదు, ఆ అందరూ కూడా ఆవిడ కట్టు బొట్టు చూసి చాలా మురిసిపోయారు. ఒక రష్యన్ మహిళ ఎంత పద్ధతిగా ఉంది అన్నట్టుగా మాట్లాడుకున్నారు. మరి అటువంటి సందర్భాలు చూసి కూడా ఆవిడ భాష తెలియకుండా నా పెద్దన్న నా చిన్నన్న అంటే తప్పే ఉంది అనేది అర్థం కాలేదు. ఆవిడ ఒక మాట చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే, పెద్దన్నయ్య చిన్నన్నయ్య అనేది పిలవకూడదు, అది తేడాలు వస్తాయన్న విషయం తర్వాత తెలుసుకున్నా. కాకపోతే నా మనసులో భావం మాత్రం వాళ్ళు నాకు పెద్దన్నయ్య చిన్నన్నయ్య సమానం కాబట్టి బావాని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. బావాని పిలిస్తే ఏంటి, అన్న అని పిలిస్తే ఏంటి, నా మనసులో భావం మాత్రం అన్నదమ్ములు నాకు లేరు కాబట్టి నా అన్నదమ్ములను వాళ్ళలో చూసుకుంటున్నా అని చెప్పి సూపర్ అంటే సూపర్గా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎంత స్మూత్గా ఎంత సుత్తిమెత్తంగా చెప్తారో ప్రతి విషయాన్ని ఆవిడ చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి, ఎవరైతే ఆవిడ గురించి కామెంట్ చేశారు చూసారా, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళి మీ మిస్సెస్ని పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మ మా అన్న ఉన్నాడు కదా, మా అన్నని నువ్వు ఏ ఉద్దేశంతో చూస్తావమ్మా అని అడగండి. ఫస్ట్ ఏం అడుగుతారంటే, అమ్మ నువ్వు మా అన్నని ఏమని పిలుస్తావు అని అడగండి. ఆవిడేం చెప్పుద్ది, బావగారు అని పిలుస్తాను అని చెప్పింది, లేకపోతే మరిది గారు అని పిలుస్తాను చిన్నవాడైతే అని చెప్పుద్ది. అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా, మరి బావ అన్నంత మాత్రాన ఆయన పట్ల నీ ఫీలింగ్ ఏంటమ్మా అని అడగండి. చంపకేసి కొట్టుద్ది. ఆయన పట్ల నా అన్న కదా, నా తమ్ముడు కదా, నాకు అన్న అయినంత మాత్రాన నీ మనసులో కూడా అన్న అన్న భావం ఎందుకుంది, వేరే భావం ఉండాలి కదా అని చెప్పి ఒకసారి ఆవిడని పక్కన కూర్చోపెట్టుకొని అడగండి. చెంప పగిలిపోయేలా, నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోయేలా కొట్టిద్ది. ఎవరు? మీ సతీమణి. ఎందుకంటే అవతల వ్యక్తి ఎవడైనా సరే పైకి ఏ పిలుపు పిలిచినా వాళ్ళ మనసులో ఉండేది మాత్రం కట్టుకున్న భర్త మాత్రమే ఉంటాడు. పైకి పిలిచారు కదా, లేకపోతే లోపల వేరే భావం ఉంటుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఆవిడ చెప్పింది, నాకు పెద్దన్నయ్య ఉన్నాడు, చిన్నన్నయ్య ఉన్నాడు అని. మీరు ఎవరి జోలైనా వెళ్ళండి, ఆవిడ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆవిడ అందరిలాగా అన్నీ తెలిసిన వ్యక్తి కాదు. భాష తెలియదు అని ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. పాపం భావం ఒకటే తెలుసు ఆవిడకి, భాష తెలియదు. ఇంకా ఆవిడేమైనా తప్పు మాట్లాడితే మనం సరిచేయాలి. తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడుతూ, మొన్న పాపం రాశి గారి మీద కూడా అనసూయకి రాశికి జరిగింది విషయం మీ అందరికీ తెలిసిందే కదా, ఎంత దరిద్రంగా మాట్లాడుకున్నారు. అన్నీ తెలుసు కూడా, మరి ఏమీ తెలియని ఆవిడ మీద ఆ విధంగా ఎలా పడతారు? ఒకసారి మీరు చెప్పండి. మీరు చేసిన కామెంట్స్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా రాంగ్ అంటే రాంగ్. ఇటువంటి కామెంట్స్ చెయ్యొద్దు. ఎందుకంటే ఒకసారి నేను ఇందాక చెప్పినట్టు మీ ఇంటికి వెళ్ళి అడగండి ఏంటి కరెక్టా అనేది. మీరు ఆవిడ కరెక్టే అని చెప్పింది అనుకో, ఎవ్వరు ఏమి చేయలేము. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా ఇది కరెక్ట్ అని చెప్పదు. అసలు నువ్వు అడిగిన ప్రశ్నకే చెంప పగలగొట్టిద్ది. అంటే ఆడపిల్లలు అంత పవిత్రంగా ఉంటారు. పెళ్ళై పద్ధతిగా ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉంటారు అంటే అంత పద్ధతిగా ఉంటారు. కాబట్టి ఏ ఆడపిల్లకైనా మెసేజ్ చేసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. ఇక మరో కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.